పొరుగింటి పుల్లగూర రుచి ఎక్కువ అనే సామెత పాతకాలం నుంచి వింటూ ఉన్నాం కదా. బట్ ఇప్పుడు మన ఇంట్లో చేసుకునే పుల్లగూరే రుచిగా ఉంటుంది అని నేను చేసి చూపిస్తాను. ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్స్ ఆన్ ఫుడ్ అండి. నేను మీ హరిత. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అండ్ మా సైడ్ మళ్ళీ నెల్లూరు అంటున్నానని అసలు తిట్టుకోవద్దు, నెల్లూరులో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఈ కూర కూడా. పులుసు కూర అంటారు, పుల్లగూర అంటారు అనమాట. ఆకుకూరలతో చేస్తాము. ఆకుకూర పుల్లగూర రెసిపీ అయితే ఈరోజు చేసి చూపించేస్తాను. అది కూడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందన్నమాట. సో 10 నిమిషాల్లో మన పాతకాలం రెసిపీ ఆకుకూర పుల్లగూర అయితే చేసి చూపించేస్తాను. చూపించినట్టు ఇట్టే చేసుకోండి, అట్టే రుచి వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఆకుకూరలండి. దీనికి మెయిన్గా మా సైడ్ వేసుకునే ఆకుకూరలు చెప్తాను. సో 2 రకాల ఆకులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఒకటేమో తోటకూర అనమాట, ఇవి కొంచెం పెద్ద ఆకులుగా ఉంటాయి. ఇంకొకటి చిర్రాకు అంటాము, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ 2 మిక్స్ చేసి చేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎంత తీసుకున్నామో అది అంతే తీసుకుంటాం, ఈక్వల్ పోర్షన్స్. దీంట్లో మీకు కావాలి అని అంటే గోంగూర కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఫస్ట్ ఈ ఆకుకూరని క్లీన్ చేసి పెట్టుకుందాం. ఎప్పుడైనా కూడా ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు ఒక 5-10 మినిట్స్ బేకింగ్ సోడా, రాళ్ళు ఉప్పు అంటాం కదా, కల్లుప్పు, అవి వేసి వాటర్లో వేసి ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే దానికి వాడిన మందులు ఉంటాయి కదండి. సో ఆకుకూరన తర్వాత ఆబ్వియస్గా బయట వాళ్ళు మందులు వాడుతూనే ఉంటారనమాట. సో ఆ కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి ఆ బేకింగ్ సోడాతో పోతుంది అనమాట. సో ఫస్ట్ ఒకసారి వాటర్ పోసి ఒక 5 మినిట్స్ బేకింగ్ సోడా వేసి పెట్టుకుందాం. ఆ తర్వాత నార్మల్గా క్లీన్ చేసుకుందాం. 1 ఫుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ కొంచెం రాళ్ళుప్పు. ఆకునంతా బాగా మిక్స్ చేసి వదిలేసుకోండి. సో నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఒక 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలో ఇసుక, మట్టి ఇవి కూడా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు దీన్ని గుంజేసుకొని బౌల్లో వేసుకున్నాం. మనం దేంట్లో అయితే ఉడకపెట్టుకుంటామో దాంట్లో వేసుకుంటాము. కావాలంటే గోంగూర వేసుకోమన్నా, ఇంకా కావాలంటే కొంచెం మెంతి కూర కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అంటే ఒరిజినల్ రెసిపీ నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ ఆకుకూర పుల్లగూరలో ఏమేం వెజిటబుల్స్ వేస్ట్ చేస్తాను అనేది ఇంపార్టెంట్ అండి, వాటి వల్లే రుచి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆకుకూరలో మనం ఫస్ట్ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తక్కువ తీసుకోండి, కారం తక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం లైట్ కారంగా ఉంటే బాగుంటుంది అనమాట ఆకుకూర పుల్లకూర. సో నేను ఇక్కడ కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక 10 దాకా తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ టొమాటోస్ అండి, ఒక 3 టొమాటోలు అయితే వేస్తున్నాము. మామూలుగా ఓన్లీ పాలకూరకు తప్ప మిగిలిన ఆకుల్లో టొమాటో వాడుకోవచ్చు. సో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఆకుకూర ప్లస్ టొమాటో మిక్స్ చేసి వాడకూడదు అని చెప్తారు కదా. సో పాలకూరలో మాత్రం టొమాటో వేసుకోవద్దు, దీంట్లో వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి కొంచెం పొడుగ్గా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. హాఫ్ ఆనియన్ అయితే వేసుకుంటామండి, పెద్దదైతే హాఫ్, చిన్నదైతే 1. హాఫ్ ఆనియన్. అండ్ ఇప్పుడు పుల్లగూరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ వేస్తే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను తీసుకున్నవి చిన్న చిన్నవి లేత వంకాయలు ఒక 5-6 తీసుకున్నా అనమాట. దీనికి ముదురు వంకాయల కన్నా లేత వంకాయలు అయితే బాగుంటాయి. సో వీటిని కూడా కట్ చేసి వేసేసుకుందాం. అండ్ మన పులుపు కోసం టొమాటో వేసాం కదా కొంచెం, అలాగే మామిడికాయ. సో పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి, బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న మామిడికాయ ఫుల్గా తీసుకున్నాను, తొక్కుతో పాటే వేస్తున్నాను నేను ఇక్కడ. ఇది కూడా అంతే, కచ్చా పచ్చగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఒకవేళ మామిడికాయ సీజన్ అయిపోతుంది, పచ్చి మామిడికాయలు దొరకవు, అప్పుడు ఏం చేయాలి పులుపు కోసం? అప్పుడు గోంగూర వేస్ట్ చేసుకుంటారు. మామిడికాయ దొరికిన సీజన్లో మాత్రం మామిడికాయ వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మామిడికాయ లేని సీజన్లో మామిడికాయ ప్లేస్లో గోంగూర అనమాట. సో మామిడికాయ ముక్కలు ఇవి కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసేసామండి, ఆకుకూర,
పచ్చిమిరపకాయలు, టొమాటోలు, మామిడికాయ, వంకాయ. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు అండి. సో ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుందామండి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకోవచ్చు, పెద్ద గ్లాస్ అనమాట. ఉడికేటప్పుడు మళ్ళీ తక్కువ అయితే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆకుకూరలో నుంచి కూరగాయల్లో నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఒక 5 minutes మూత తీసి ఉడికించుకోండి. ఆకుకూరలు ఏవైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు మూత తీసి ఉడికించుకుంటే హెల్త్కి మంచిది అనమాట. సో 5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఇవన్నీ కూడా చాలా మెత్తగా, మనకి పప్పు వెనుపుతాం కదా అంత సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మంచిగా ఉడికిపోతాయి అనమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. ఆకుకూర కొంచెం హీట్ అయిన తర్వాత అనుగుతుంది అనమాట. అప్పుడు ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకోవచ్చు, అంతే. చాలా సింపుల్ రెసిపీ, ఎంత రుచిగా ఉంటుంది అంటే తింటే కానీ తెలీదు. అందుకే అంటారేమో పొరుగింటి పులుగు రుచి ఎక్కువ అని చెప్పి. సో చూసారా, నీళ్ళంతా కూడా పైకి కనిపిస్తూ ఉన్నాయి, ఆకుకూర అనిగిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఫైబర్ ఎక్కువ అండి, ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. మంచి వంటకం అనమాట. నేనైతే కంపల్సరీ వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటూ ఉంటాను. మన ఆకుకూర, వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి, ఇదిగో వెజిటబుల్స్ కూడా అన్నీ స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను తగ్గే లోపల. సో మనం అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఎనుపుకుందాం. ఫస్ట్ మనకి ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ని పక్కకు వంచి పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఏం పడేయొద్దు, జస్ట్ అలా వంచి పెట్టుకోండి. మళ్ళీ యాడ్ చేసుకుందాం. వాటర్ ఉంటే ఎనపడానికి కష్టంగా ఉంటుందని తీసేస్తాం, అంతే. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మెత్తగా ఎనిపేసుకున్నామండి. యాజ్ యూజువల్ మన పప్పుల్స్ వీడియోలో చెప్పినట్టు ముద్దకం లేదు, ఇంట్లో కనిపించలేదు. స్మాషర్తోనే ఎనిపేస్తున్నాను. చాలా మెత్తగా కలిసిపోవాలన్నమాట వెజిటబుల్స్, ఆకుకూర అన్నీ కూడా. మా సైడ్ ఈ కూరని పుల్లగూర అంటామని చెప్పా కదా. ఒకవేళ మీ సైడ్, మీ ఊర్లలో దీనికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, మీకు ఆ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మీరేమంటారో, లేకపోతే మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా చెప్పండి నాకు. సో ఈ ఆకుకూరలో మనం వేసుకున్న మామిడికాయ, వంకాయ, పచ్చిమిరపకాయ, టొమాటో అన్నీ కూడా బాగా స్మాష్ అయిపోయి కలిసిపోతే అప్పుడు ఆ పుల్లగూర రుచి అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ పాతకాలం రెసిపీస్ కదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు అనుకుంటూ ఉంటారు. జస్ట్ ఊరు మారుతుందేమో, పేరు మారుతుందేమో, బట్ వంటకం ఒకటేగా ఉంటుంది. ఇలా మెత్తగా మెదిగిపోవాలన్నమాట, అన్నీ కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఉన్న వాటర్ని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా వాటర్ వేసేసానండి తీసి పెట్టినవి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఇప్పుడే అయిపోలేదండి, మెయిన్ స్టెప్ ఇప్పుడే అనమాట, తిరగమాత. దీనికి తిరగమాతే రుచిస్తుంది అనమాట, అంటే పోపు. సో పోపులోకి ఇందాక ఒక హాఫ్ ఆనియన్ కర్రీలో వేసాం కదా, ఇప్పుడు ఇంకొక హాఫ్ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ ఆనియన్ సరిపోద్ది నేను చేసుకున్న కర్రీకి అయితే. అంటే వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను తీసుకున్నది కర్రీ పాట్ అండి, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ అనమాట. సో పులుసు చేసుకోవడానికి, పప్పు తిరగబోసుకోవడానికి, సాంబార్ వీటన్నిటికీ బాగుంటుంది. ఈవెన్ చికెన్ కర్రీ వాటికి కూడా అనమాట. మీకు కూడా ఇలాంటి బౌల్స్, స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి బై చేయొచ్చు. మన కూపన్ కోడ్ LightsOnFood12 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలనుకున్న వాళ్ళు బై చేయొచ్చు. ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సో తిరగమాతలోకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మెంతులు. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, మెంతులు ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అనమాట. చిటపట్లు ఆడుతున్నాయండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. తెల్లగడ్డలు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఫ్లేవర్ కోసం కరివేపాకు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి.
ఇంకో మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలాంటి కర్రీస్ అన్నిటికీ. సో ఇప్పుడు వీటిని బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ ఆనియన్స్ ఎలా అవుతాయో ఈ ఆనియన్స్ కూడా అలానే అవ్వాలన్నమాట. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. బౌల్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నా కదా బాగా మందంగా ఉంటాయండి. అడుగు మందంగా ఉండడం వల్ల త్వరగా అడుగు అంటుకోదనమాట. సో ఎప్పుడైనా కూడా పల్చగా ఉన్న స్టీల్ కన్నా థిక్గా ఉన్న స్టీల్ అయితే బెటరు. ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్గా టర్న్ అవుతున్నాయండి. అలా అని చెప్పి బ్రౌన్గా వేగాలని మాడబెట్టేసేయద్దు. జస్ట్ బ్రౌన్ ఆనియన్స్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఇలా ఈ కలర్లోకి రావాలి. సో కర్రీ తీసి దీంట్లో వేసేస్తున్నాను. అంతా ఒకసారి మంచి కలిపేసుకుందామండి. ఇది ఏం తిరగమాత వేసిన తర్వాత ఉడకక్కర్లేదండి. జస్ట్ అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయింది. మన పుల్లగూరకి మంచి కాంబినేషన్ ఇంట్లో పెట్టుకున్న వడియాలండి. మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని మనం చేసిన ఆకుకూర పుల్లగూర, దానికి కాంబినేషన్గా నేనైతే ఇంట్లో ఆలు ఫ్రై చేసుకున్నామండి, పొటాటో ఫ్రై అండ్ ఇంట్లో చేసుకున్న సగ్గుబియ్యం వడియాలు. మీరు ఉప్పు చేప తినే పని అయితే ఉప్పు చేప చాలా బాగుంటుంది, ఆనియన్ ఆమ్లెట్ బాగుంటుంది, ఉప్పు మిరపకాయలు కూడా బాగుంటాయి అన్నమాట నంచుకోవడానికి. మంచిగా కర్రీ వేసుకొని నిండా కలుపుకొని తింటే బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా నచ్చుతుంది మీకు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఇందులో ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎమ్మీ ఉందన్నమాట. మీరు కూడా ఈ పుల్లగూరను చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పేసేయండి. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. సో హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా తినండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హరిత. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే చేసేసుకోండి.